టెన్షన్ పడటం అంత మంచిది కాదు. నా ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, కానీ నా మధు గురించి నాకు తెలియాలి. అది సేఫ్ అని తెలిసేదాకా నా టెన్షన్ ఆగదు. ప్లీజ్ జనని, లిజన్ టు మీ. నువ్వు టెన్షన్ పడితే ఆన్సర్ రాదుగా. కాస్త వెయిట్ చేయి, కొంచెం స్థిమితంగా ఉండు. ప్లీజ్, యాజ్ ఏ డాక్టర్గా చెప్తున్నాను, ప్లీజ్ లిజన్ టు మీ. కూర్చో. మధుకి ఏమీ కాదు. తరుణ్ తప్పకుండా మధుని వెంట పెట్టుకుని తీసుకొస్తాడు. మధు కూడా చిన్నపిల్లేం కాదు, పైగా ధైర్యవంతురాలు కూడా. తనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు. గుణకింత కన్సర్న్ పెరిగింది అంటే చేసిందేంటి? హరి, ఎక్కడున్నావురా? మధు దగ్గరికి వెళ్ళావా? జనని, కూల్. ఇందాకటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాన్రా, నీ ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంది. మధు ఏమో ఫోన్ అటెండ్ చేయడం లేదు. అమ్మా, దారిలో నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడే ఆటో ఎక్కాను, నీ మిస్డ్ కాల్స్ కనిపించాయి, అందుకే వెంటనే ఫోన్ చేస్తున్నాను. టెన్షన్ పడకు, నేను వెళ్తున్నాను కదా. సరే సరే, తొందరగా మధుని తీసుకుని ఇంటికి వచ్చేసాయి. సరే అమ్మా. ఏమంటున్నాడు? బైక్ ట్రబుల్ ఇచ్చిందంట, వెళ్తున్నానంటున్నాడు. వాడు వెళ్తాడు, తీసుకొని వస్తాడు. కంగారు పడొద్దని చెప్పాను కదా, కానీ నువ్వే టెన్షన్ పడ్డావు. వాడు హామీ ఇచ్చాడుగా, ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండు. టెన్షన్లో నీ సిచ్యువేషన్ నువ్వు మర్చిపోతే ఎలా? ఎంత మ్యాక్సిమం రిలాక్స్గా ఉంటే అంత మంచిది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను ఇంటికి వెళ్ళాలి, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. రమ్య, 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 హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే మేడం.
నేను ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఓకే సార్. వెళ్ళు. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఓకే. భయ్యా కొంచెం సైడ్గా అబ్బా. భయ్యా మీరు ఎక్కడే వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను. ఓకే. వెయిటర్, ఇక్కడ పార్టీ ఉందన్నారు, ఎవరు లేరేంటి? అందరూ వెళ్ళిపోయారు సార్. అదేంటి వెళ్ళిపోవడం ఏంటి? పార్టీ ఫినిష్ అయిపోయింది, వెళ్ళిపోయారు. అదేంటి మధు ఇక్కడే ఉంటానని చెప్పింది కదా.